Hi everyone, welcome to Sai Academy Easy Way to Learn English. మనం జనరల్గా అలసిపోయాను అని చెప్పడానికి ఐఎమ్ టైర్డ్ అని చెప్తాం. ఐఎమ్ టైర్డ్ అంటే నేను అలసిపోయాను అని అర్థం. కానీ నేను ఒక పని చేసి అలసిపోయాను అంటే ఆ పని చేయటం వల్ల అలసిపోయాను అని కారణం స్పష్టంగా చెప్పి నేను ఫలానా పని వల్ల అలసిపోయాను అని చెప్పడానికి ఎలా చెప్పాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ టాపిక్ నేర్చుకునే ముందు మనకి ఒక క్విజ్ కూడా ఉంటుంది లాస్ట్లో. ఆ క్విజ్ని ఎక్కడి నుంచి పార్టిసిపేట్ చేయాలో అని కూడా చూద్దాం. ఓకే, ఆ క్విజ్ మన వాట్సాప్ ఛానల్లో ఉంటుంది. ఓకే, ఆ క్విజ్ మన వాట్సాప్ ఛానల్లో ఉంటుంది. వాట్సాప్ ఛానల్లో ఎలా జాయిన్ అవ్వాలి అంటే మనకి ప్రతి వీడియో కింద కూడా మనకి ఈ విధంగా డిస్క్రిప్షన్ ఉంటుంది. ఓకే, ఆ డిస్క్రిప్షన్ని ఓపెన్ చేయండి. చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అని ఒక లింక్ ఉంటుంది. ఓకే, ఆ లింక్ని క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా మన వాట్సాప్ ఛానల్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఈ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే ఇక్కడ లింక్ ఉంటుంది. ఓకే, మీరు ఆ లింక్ని క్లిక్ చేయగానే మీకు ఆ టాపిక్ సంబంధించిన క్విజ్ ఉంటుంది. ఓకే, చూడండి ఇక్కడ ఈ విధంగా క్విజ్ ఉంది. ఓకే, నేను రాయటం వల్ల అలసిపోయాను అనే వాక్యాన్ని ఇంగ్లీష్లో సరిగ్గా అనువదించే విధానం ఏంటి అంటే ఇక్కడ రాయటం అంటే ఐఎమ్ టైర్డ్ ఆఫ్ రైటింగ్. ఓకే, ఇది అనమాట. ఓకే, దట్స్ రైట్. టైర్డ్ ఆఫ్ అనే పదబంధం తర్వాత క్రియ వెర్బ్ ఎప్పుడు ఐఎన్జీ రూపంలో జరన్ ఉండాలి అనే మీకు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఉంది. ఈ విధంగా మీరు ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ మనం టాపిక్ ఏంటో చూద్దాం. ఇలా చెప్పాలంటే మనం టైర్డ్ ఆఫ్ అనే ఫ్రేజ్ను ఉపయోగించాలి. అయితే ఈ ఫ్రేజ్ను ఉపయోగించేటప్పుడు ముందు మనకి సబ్జెక్ట్ ఉండాలి. ఏదో ఒక సబ్జెక్ట్ ఉండాలి. సబ్జెక్ట్ తర్వాత ఆ సబ్జెక్ట్కి అనుగుణంగా బీ ఫార్మ్స్ ఉండాలి. ఓకే, యామ్, ఈజ్, ఆర్ ప్రజెంట్కి సంబంధించిన సరే మనం పాస్ట్లో చెప్పాలనుకుంటే వాజ్, వర్ అని. ఓకే, ఈ విధంగా మనకి ఏదో ఒక బీ ఫామ్ ఉండాలి అకార్డింగ్ టు సబ్జెక్ట్. తర్వాత లాస్ట్లో మనకి ఒక జెరండ్ ఉండాలి. జెరండ్ అంటే ఏంటంటే వెర్బ్ ఐఎన్జీ రూపంలో ఉండాలి, లేదంటే ఆ జెరండ్ ప్లేస్లో ఒక నౌన్ అయినా సరే ఉండొచ్చు. ఓకే, ఇది అనమాట స్ట్రక్చర్. ఫస్ట్ సబ్జెక్ట్ ఉండాలి, సబ్జెక్ట్ తర్వాత ఏదో ఒక బీ ఫామ్ ఉండాలి, తర్వాత టైడ్ ఆఫ్ ఉండాలి, తర్వాత జెరండ్ లేదా నౌన్ అని నౌన్ ఉండాలి. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ తోటి చూద్దాం. చూడండి, ఇక్కడ రైటింగ్ అనే ఒక జెరండ్ ఉంది. రైట్ అంటే రాయటం అంటే ఏంది, ఇక్కడ నేను రాసి అలసిపోయాను, నేను రాసి అలసిపోయాను అని చెప్పాలంటే ఐ ఆమ్ టైర్డ్ ఆఫ్ రైటింగ్, ఐఎమ్ టైర్డ్ ఆఫ్ రైటింగ్. ఇక్కడ యామ్ ఎందుకు ఉంది అంటే ఐకి యామ్ మాత్రమే ఉపయోగించాలి ప్రజెంట్లో, కాబట్టి ఐ ఆమ్ టైర్డ్ ఆఫ్ రైటింగ్. ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే చూడండి, ఇక్కడ వర్కింగ్ అనే జెరండ్ ఉంది. వర్క్ అంటే పని చేయడం అంటే ఏంది, పని చేసి అలసిపోయాను అని చెప్పడానికి. ఓకే, ఇక్కడ షీ అనే సబ్జెక్ట్ తీసుకున్నాం కాబట్టి ఆమె పని చేసి అలసిపోయింది అని చెప్తున్నాం. అంటే షీ ఈజ్ టైర్డ్ ఆఫ్ వర్కింగ్, షీ ఈజ్ టైర్డ్ ఆఫ్ వర్కింగ్. ఇక్కడ షీ ఉంది కాబట్టి షీకి ఈజ్ వచ్చింది. ఓకే, ఆ ముసలి వ్యక్తి నడిచి అలసిపోయాడు అంటే దట్ ఓల్డ్ మ్యాన్ ఈజ్ టైర్డ్ ఆఫ్ వాకింగ్, దట్ ఓల్డ్ మ్యాన్ ఈజ్ టైర్డ్ ఆఫ్ వాకింగ్ అంటే ఆ వ్యక్తి నడిచి అలసిపోయాడు. ఓకే, ఇవన్నీ కూడా శారీరక అలసట వచ్చినప్పుడు నేను పలానా పని చేసి అలసిపోయాను అని చెప్పేటప్పుడు ఉపయోగించే ఎగ్జాంపుల్స్ అనమాట. ఓకే, ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూస్తే కొన్నిసార్లు మనకి కొన్ని పరిస్థితుల వల్ల విసుగొస్తుంది. ఓకే, అంటే దాన్నే మనం సిచ్యువేషనల్ డ్రైన్ అంటాం. ఓకే, పలానా సిచ్యువేషన్లో నాకు విసుగొచ్చింది అని చెప్పడానికి కూడా మనం ఇదే ఫ్రేజ్ని, ఇదే స్ట్రక్చర్ని ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నీ కోసం ఎదురు చూసి నేను విసుగుపోయాను అంటే ఐఎమ్ టైర్డ్ ఆఫ్ వెయిటింగ్ ఫర్ యూ, ఐఎమ్ టైర్డ్ ఆఫ్ వెయిటింగ్ ఫర్ యూ అంటే ఇక్కడ అలసిపోలేదు, విసుగెత్తిపోయాను అనమాట. ఓకే, మేము బస్సులో ప్రయాణించి విసుగుపోయాము అంటే వీఆర్ టైర్డ్ ఆఫ్ ట్రావెలింగ్ బై బస్, వీఆర్ టైర్డ్ ఆఫ్ ట్రావెలింగ్ బై బస్. రోజంతా ఎండలో ప్రయాణించి నేను అలసిపోయాను అంటే ఐ ఆమ్ టైర్డ్ ఆఫ్ ట్రావెలింగ్ ఇన్ ద హీట్ ద ఎంటైర్ డే, ఐ ఆమ్ టైర్డ్ ఆఫ్ ట్రావెలింగ్ ఇన్ ద హీట్ ద ఎంటైర్ డే అంటే నేను రోజంతా ఎండలో ప్రయాణించి అలసిపోయాను. ఓకే, ఇంకా మానసిక అండ్ భావోద్వేగ భారం వచ్చినప్పుడు కూడా మనం అంటే మానసికంగా కానీ లేకపోతే ఎమోషనల్గా కానీ మనం ఏదన్నా ఫీల్ అయినప్పుడు కూడా మనం యూస్ చేస్తాం. అంటే
నా జీవితం పట్ల నేను విరక్తి చెందాను. ఓకే, ఇక్కడ విరక్తి అనే మాటను యూజ్ చేస్తున్నాం. ఓకే, నా జీవితం పట్ల నేను విరక్తి చెందాను అంటే ఐఎమ్ టైర్డ్ ఆఫ్ మై లైఫ్, ఐఎమ్ టైర్డ్ ఆఫ్ మై లైఫ్. ఒంటరిగా ఉండి ఉండి నేను విసిగిపోయాను అంటే ఐ ఆమ్ టైర్డ్ ఆఫ్ బీయింగ్ అలోన్, ఐఎమ్ టైర్డ్ ఆఫ్ బీయింగ్ అలోన్. నేను ఒంటరిగా ఉండి ఉండి విసిగిపోయాను. ఓకే, డాక్టర్ లాగా నటించి నటించి నేను అలసిపోయాను అంటే ఐఎమ్ టైర్డ్ ఆఫ్ ప్రిటెండింగ్. ఇక్కడ ప్రిటెండ్ అంటే నటించడం. ఓకే, ఐఎమ్ టైర్డ్ ఆఫ్ ప్రిటెండింగ్ టు బీ ఏ డాక్టర్ అంటే డాక్టర్గా ఉండాలని నేను నటించి నటించి అలసిపోయాను అని చెప్తున్నాను అనమాట. ఓకే, అయితే వీటిని మనం ప్రజెంట్లో ఉపయోగించవచ్చు, పాస్ట్లో ఉపయోగించవచ్చు. ఓకే, ఐఎమ్ టైర్డ్ ఆఫ్ రన్నింగ్. ఇక్కడ యామ్ అంటే ఇది ప్రజెంట్కి సంబంధించిన బీఫామ్ కాబట్టి ఐఎమ్ టైర్డ్ ఆఫ్ రన్నింగ్ అంటే ఇప్పుడు గురించి మాట్లాడుతున్నాం. ఓకే, నేను పరిగెత్తి పరిగెత్తి అలసిపోయాను. అదే ఈ యామ్ ప్లేస్లో మనం వాజ్ ఉపయోగిస్తే ఐ వాజ్ టైర్డ్ ఆఫ్ రన్నింగ్ అంటే ఇక్కడ ఇప్పుడు గురించి కాదు. వాజ్ అనేది ఎప్పుడు కూడా మనకి పాస్ట్ గురించి చెప్తుంది. కాబట్టి నేను పరిగెత్తి పరిగెత్తి అలసిపోయాను, కానీ ఇప్పుడు కాదు, గతంలో ఎప్పుడో చెప్తున్నాం అని అర్థం. ఓకే, ఈ విధంగా మనం టైంకి ప్రజెంట్లో అయితే యామ్ ఈజ్ ఆర్ బీఫామ్ను ఉపయోగించవచ్చు, పాస్ట్లో అయితే వాజ్ వర్లు కూడా ఉపయోగించవచ్చు. ఓకే, చూడండి ఇక్కడ క్వశ్చన్స్ అడగాలంటే ఎలాగో చూద్దాం. ఓకే, మనకి జనరల్గా అయితే సబ్జెక్ట్ ఉండాలి, సబ్జెక్ట్ తర్వాత ఏదో ఒక బీఫామ్ ఉండాలి. అయితే క్వశ్చన్స్ అడగాలంటే రివర్స్ అనమాట. ఈ బీఫామ్ని ముందు చేర్చి తర్వాత సబ్జెక్ట్ని చేరిస్తే అది క్వశ్చన్ అయిపోతుంది. ఓకే, చూడండి ఇక్కడ నువ్వు ఖాళీగా కూర్చొని అలసిపోయావా లేకపోతే విసుకెత్తిపోయావా అంటే ఆర్ యూ. ఇక్కడ యూ ఆర్ అనట్లే, ఆర్ యూ, ఎందుకంటే మనం క్వశ్చన్ అడుగుతున్నాం కాబట్టి. ఓకే, ఆర్ యూ టైర్డ్ ఆఫ్ సిట్టింగ్ ఐడిల్, ఆర్ యూ టైర్డ్ ఆఫ్ సిట్టింగ్ ఐడిల్. నువ్వు ఖాళీగా కూర్చొని విసుకెత్తిపోయావా లేకపోతే అలసిపోయావా అంటే ఎస్ ఐఎమ్ టైర్డ్ ఆఫ్ డూయింగ్ నథింగ్. అవును, ఏమీ చేయకుండా ఉండి నేను విసుగెత్తిపోయాను అని చెప్తున్నాను అనమాట. ఈ విధంగా మనం క్వశ్చన్స్ కూడా అడగచ్చు. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ విషయాలు ఏంటంటే మనం అలసిపోయినప్పుడు కూడా, లేకపోతే విసుగెత్తిపోయడం కూడా, లేదంటే విరక్తి చెందడం, ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ఎప్పుడైనా సరే మనం ఈ టైర్డ్ ఆఫ్ అనే స్ట్రక్చర్ని ఉపయోగించవచ్చు. ఓకే, ఐఎమ్ టైర్డ్ ఆఫ్ వర్కింగ్, నేను పని చేసి అలసిపోయాను. ఐఎమ్ టైర్డ్ ఆఫ్ వెయిటింగ్, నేను ఎదురు చూసి విసుగెత్తిపోయాను. ఐ ఆమ్ టైర్డ్ ఆఫ్ బీయింగ్ ఎలోన్, నేను ఒంటరిగా ఉండి విసుగెత్తిపోయాను. ఈ విధంగా చెప్పేటప్పుడు మనం ఈ స్ట్రక్చర్ని ఉపయోగిస్తాం అన్నమాట. ఓకే,